మందుబాబులు జాగ్రత్త, మీకు పోటీగా మందు బేబీలు వచ్చేశారు. ఎస్, మీరు యశుష్మి అంటూ ఊగుతూ తూగుతూ నడుస్తుంటే వాళ్ళు మీకు పోటీగా అంతే మత్తులో చెలరేగే ప్రమాదం కనిపిస్తుంది. సమీప భవిష్యత్తులో మందు బాబులకు పోటీగా మందు బేబీలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. భారత ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వేలో ఇండియాలో మందు తాగుతున్న వారి సంఖ్య బాగా గణనీయంగా పెరుగుతుందట. వాళ్ళు పోటాపోటీగా మందు తాగుతున్నారట. మరి ముఖ్యంగా 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయసు మధ్యలో చాలామంది మద్యానికి అలవాటు పడ్డారట. అచ్చం పురుషులాగే వీళ్ళు కూడా మద్యపానం చేస్తున్నారట. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించిన సర్వే నివేదిక ప్రకారం మన దేశంలో మందు బేబీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మద్యం తాగుతున్న మహిళల్లో ఈశాన్య రాష్ట్రమైన అస్సాం నెంబర్ 1 స్థానంలో ఉంది. 15 నుంచి 49 సంవత్సరాల వయసున్న మందు బేబీల సంఖ్య సగటున దేశవ్యాప్తంగా 1.2 ఉంటే అస్సాంలో ఇది 16.5% ఉంది. ఇదే విధంగా మేఘాలయలో 8.7% ఉంటే అరుణాచల్ ప్రదేశ్లో 3.3% ఉందట. అయితే జార్ఖండ్, త్రిపురలో మందు బేబీల సంఖ్య పర్సెంటేజీ బాగా తగ్గుతోందట. ఇక తెలంగాణ విషయానికి వస్తే 6.7% మంది కిక్కులో మునిగి తేలుతున్నారట. ఇక కార్పొరేట్ కల్చర్ ఉన్న ముంబై, ఢిల్లీ, కర్ణాటకలో మందు బేబీల శాతం పడిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.